ఓం నమో వెంకటేశాయ. విష్ణుపదహేతుపాదా విష్ణుపదీహేతుపాదా గోవింద గోవింద. భవజనిత నిదానం భావనా కర్మహానం భవజలధి విమానం భావ్యవర్గాభిమానం భవతిమిర విదూనం భవ్యహేతు ప్రమాణం భవగణరవగాణం భావయామ్యాత్మమానం అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవాల్సిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూతశుకనావికభావకోలాం సంసారసాగరగభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుక్లవారు భువన పరిమాణాన్ని ప్రస్తావిస్తూ అందులో గంగా నది యొక్క ఉత్పత్తిని గురించి చెప్పారు. విష్ణుపది అనే పేరుతో ఉండేటువంటి ఆ ఆకాశగంగ శ్రీమన్నారాయణుడు వామనావతారంలో ఎడమకాలిని పైకెత్తినప్పుడు ఆయన కాలి బ్రొటని వేలి గోలు బ్రహ్మాండ కటాహానికి తగిలి అక్కడ చిన్న చీలిక ఏర్పడి అందులోంచి ఆ బయట ఉండేటువంటి నీరు ఆయన పాదాల మీదుగా ప్రవహించి కిందకి జాలువారింది. దానికి భగవత్పది లేదా విష్ణుపది అని పేరు. ఆ విష్ణుపదిలో నిత్యం ధ్రువుడు తడుస్తూ తన భక్తిని రోజుకి పెంచుకుంటూ చాలా చాలా ఆనందాన్ని
భక్తి ఆనందాన్ని పొందుతున్నాడు అని చెప్పారు. అలా ధ్రువమండలం వరకు వచ్చినటువంటి ఆ ఆకాశగంగ తతఃసప్తర్షయస్తత్ప్రభావాభిజ్ఞాః యాం నను తపసః ఆత్యంతికీ సిద్ధిరేతావతి భగవతి సర్వాత్మని వాసుదేవే అనుపరత భక్తియోగలాభేనైవ ఉపేక్షితాన్యార్థాత్మగతయః ముక్తిమివాగతాం ముముక్షవ ఇవ స బహుమానం అద్యాపి జటాజూటైర్ఉద్వహంతి అనే తీరులో సప్తర్షి మండలం దాకా జారుతోంది. అక్కడ సప్తఋషులు ఆ గంగా నదిని చాలా పవిత్రంగా స్వీకరిస్తున్నారు అని చెప్తున్నారు. తతః ధ్రువమండలం నుంచి సప్తర్షి మండలం దాకా ఈ విష్ణుపది జారింది. జారితే సప్తఋషయ, ఆ సప్తర్షి మండలంలో ఉండేటువంటి సప్తఋషులు తత్ప్రభావ అభిజ్ఞాః, పరమేశ్వరుడి యొక్క పాదారవిందం మీద నుంచి జాలువారినటువంటి ఆ గంగ తాలూకు ప్రభావాన్ని తెలుసుకున్న వాళ్ళు కదా వాళ్ళు. అందువల్ల జటాజూటైరుద్వహంతి, ఆ ఆకాశగంగని నిత్యం తమ జటాజూటాల్లో అంటే తమ శిరస్సును ధరిస్తున్నారు. వాళ్ళు శిరస్సున గంగని చల్లుకునేటప్పుడు లేదా గంగలో మునిగేటప్పుడు ఇది నీరు అని కానీ లేదా నీటిలో స్నానం చేస్తున్నామని కానీ అనుకోవట్లేదు. యాం నను తపసః ఆత్యంతికీ సిద్ధిరేతావతి అని అనుకుని మునుగుతున్నారు. మనం చేసుకున్నటువంటి తపస్సులు ఎన్నో కల్పాల పాటు ఎన్నో జన్మల పాటు చేసుకున్నటువంటి తపస్సులు, ఆ తపస్సు తాలూకు చివరి సిద్ధి, ఆత్యంతికీ సిద్ధి, చిట్ట చివరి సిద్ధి ఏంటి అంటే భగవంతుడి పాదం మీదుగా జారినటువంటి నీరు మన నెత్తిన పడటం అని అనుకుని ఆ నీరు ఇప్పుడు మనకి దొరికింది, మన తపస్సులకు చివరి సిద్ధి దొరికింది అని సంతోషపడుతూ ఆ భావనతో ధరిస్తున్నారు. వాళ్ళు సర్వాత్మని వాసుదేవే భగవతి అనుపరత భక్తి యోగలాభేనైవ ఉపేక్షితాన్యార్థాత్మగతయః వాళ్ళు కాబట్టి ఇలా అనుకోవటం అనేది సబబు. భగవంతుడు సర్వాత్మకుడు అయినటువంటి వాసుదేవుడి మీద అనుపరత భక్తి యోగ, ఒక్క క్షణం కూడా ఎడతెరిపి అనేది లేకుండా ఉండేటువంటి భక్తి యోగాన్ని సాధించిన వాళ్ళు, ఆ భక్తి యోగ లాభం వలన ఉపేక్షితం అన్య అర్థ ఆత్మగతయః, తమకు వేరే ఏదైనా కావాలి అనేటువంటి భావాన్ని వాళ్ళు ఎప్పుడో నిర్లక్ష్యం చేసేశారు. ఆత్మగతయః, మాకు ప్రయోజనం ఏంటి, మా పురుషార్థం ఏంటి, మేము సాధించవలసింది ఏంటి అనే విషయాలను ఎప్పుడో ఉపేక్షించేసేశారు. కేవలం భక్తి అనేది నిలవాలి అనేటువంటి ప్రయత్నంలోనే చాలా రోజుల నుంచి ఉంటున్నారు. కాబట్టి ఆ భక్తికి సంబంధించినటువంటి గంగానది దిగి వచ్చేసరికి ఇంకా సంతోషపడిపోతున్నారు. ఎంత సంతోషపడుతున్నారు అంటే ముక్తిమివాగతాం ముముక్షవః ఇవ. ముముక్షవః ముక్తి కోసం పోరాటం చేసేవాళ్ళు ఉంటారు కదా, ముక్తిని కోరుకునేవాళ్ళు కాదు, ముక్తి కోసం పోరాటం చేసేవాళ్ళు, ముక్తి కోసం నిరంతరాయంగా సాధన చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కనుక ముక్తి అనేది ఒక రూపాన్ని ధరించి ఎదురుకుండా నడుచుకుంటూ వస్తే ఎంత సంతోషం కలుగుతుందో అంత సంతోషపడుతున్నారు. ముక్తిమివాగతాం ముముక్షవ ఇవ. ముక్తి కోసం అలాంటి సాధన చేసేవాళ్ళు ముక్తి ఎదురొస్తే ఏం చేస్తారు అంటే సబహిమానం ఉద్వహంతి, చాలా గౌరవంగా ఆ ముక్తిని నెత్తిన పెట్టుకుంటారు కదా. అలాగే ఈ సప్తఋషులు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క పాద తీర్థాన్ని తమ నెత్తిన ధరిస్తున్నారు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. విషయానికైతే ఆ ఆకాశగంగ ధ్రువమండలం నుంచి సప్తర్షి మండలానికి జారింది అని విషయము. అందులోని ప్రత్యేకమైనటువంటి విశేషమైతే అక్కడ ఉండేటువంటి సప్తఋషులు ముక్తిని ఎంతగా గౌరవిస్తున్నారో ఇక ఆకాశగంగను అంతగా గౌరవిస్తున్నారు. ముక్తిని భక్తితో ఎంత చక్కగా సాధించుకోవాలని అనుకుంటున్నారో ఆ భక్తికి సంబంధించినటువంటి భగవత్పాదోదకాన్ని అంత శ్రద్ధగా, అంత బహుమాన బుద్ధితో, అంత గౌరవ బుద్ధితో ధరిస్తున్నారు అనేది విశేషం. అక్కడి నుంచి తతః అనేక సహస్రకోటి విమానానీక సంకుల దేవయానేన అవతరంతి ఇందుమండలమావార్య బ్రహ్మసదనే నిపతతి అని ఆ ఆకాశగంగ జారిన విధానం ఇంకా కూడా చెప్తున్నారు. తతః సప్తర్షి మండలం నుంచి అనేక సహస్రకోటి విమానానీక సంకుల దేవయానేన
ఎన్నో కోట్ల కొలది విమానాలున్నాయి. ఈ బ్రహ్మగారి భవనం కంటే పైన సప్తర్షి మండలం కింద నివసించేటువంటి దేవతలు చాలామంది ఉన్నారు. వాళ్ళ తాలూకు భవనాలు, ఆ భవనాలతో చాలా హడావిడిగా ఉండేటువంటి ఆ దేవయానం దేవమార్గంతో అవతరంతి, ఆవిడ కిందకి దిగుతూ వచ్చింది. అందులో ఇందుమండలం ఆవార్య, దేవలోకంలో చిట్ట చివరి భాగం లేదా చిట్ట చివరి సెక్షన్ను సోమలోకం లేదా ఇందుమండలం లాంటి పేరుతో పిలువబడేటువంటి లోకం. కర్మలు, కేవల కర్మలు చేసుకున్న వాళ్ళు, కేవల సత్కర్మలను చేసుకున్న వాళ్ళు తమ ఫలితాలను అనుభవించేటువంటి ప్రాంతం అది. అక్కడికి చేరుతుంది ఇందుమండలం ఆవార్య. అక్కడి నుంచి బ్రహ్మసదనే నిపతతి. మేరు రేఖ మీద, మేరు పర్వతపు శిఖరం మీద బ్రహ్మగారి మనోవతి అనే నగరం ఉంది అనుకున్నాం కదా. శాతకౌంభీం వదంతి అని శ్రీ శుకుల వారు చెప్పారు కదా. ఆ శాతకౌంభీ నగరంలోకి ఆవిడ దిగుతుంది. తతః అనేక సహస్రకోటి విమానానీక సంకుల దేవయానేన అవతరంతి ఇందుమండలం ఆవార్య బ్రహ్మసదనే నిపతతి. ఆ బ్రహ్మసదనంలో తత్ర చతుర్థాభిద్యమాన చతుర్భిర్నామభిః చతుర్దిశం అభిస్పందంతి నద నదీపతిమేవ అభినివిశతి సీతా అలకనందా చక్షు భద్ర ఇతి అని అక్కడి నుంచి జరిగేటువంటి విశేషాలను చెప్తున్నారు. తత్ర ఆ బ్రహ్మగారి ఆ శాతకౌంభీ నగరానికి చేరినటువంటి ఆకాశగంగా చతుర్థా భిద్యమాన, బ్రహ్మగారి ఇంటి ముందు నుంచి పారుతుంది. పారి 4గా విడిపోతుంది. చతుర్థా భిద్యమాన, 4గా విడిగిపోయి చతుర్భిర్నామభిః 4 పేర్లని సంతరించుకుంటుంది. 4 పేర్లను తెచ్చుకుని చతుర్దిశం అభిస్పందంతి 4 దిక్కులకి ప్రవహిస్తుంది. 4 దిక్కులకి ప్రవహించి చివరికి ప్రవహించి నద నదీపతిం అంటే సముద్రుణ్ణి ఏవ అభినివిశతి, సముద్రుణ్ణి చేరుకుంటుంది. నది అన్న తర్వాత ఏ నదైనా సరే చేరవలసింది సముద్రంలోనే కాబట్టి ఈవిడ కూడా 4 విధాలుగా విడిపోయినా, 4 పేర్లని తెచ్చుకున్నా, 4 దిక్కులకు పారినా చివరికి సముద్రాన్ని చేరుతుంది. 4 దిక్కులకి విడిపోయినటువంటి ఈవిడికి ఆకాశగంగకి సీత, అలకనంద, చక్షు, భద్ర అనే 4 పేర్లు ఉంటాయి. ఆకాశగంగ బ్రహ్మభవనం దాకా రావటం, అక్కడి నుంచి 4 పాయలుగా విడిపోవటం, 4 పాయలకి సీత, అలకనంద, చక్షు, భద్ర అనే 4 పేర్లు రావటం, 4 పేర్లు కలిగినటువంటి 4 పాయలు 4 దిక్కులకి ప్రవహించటం అనేది ఈ గద్యంలో ఉన్న విషయం. ఇప్పుడు ఒక్కొక్క పాయ, ఒక్కొక్క పేరుతో ఉండేటువంటి పాయ ఏ దిక్కుకి వెళ్ళింది, ఎటువైపు ప్రవహించింది, ఎక్కడ సముద్రంలో కలిసింది అని క్రమంగా చెప్పుకొస్తున్నారు. సీతాతు బ్రహ్మసదనాత్ కేసనాచలాది గిరిశిఖరేభ్య అధోధ ప్రస్రవంతి గంధమాదనమూర్ధసు పతిత్వా అంతరేణ భద్రాశ్వవర్షం ప్రాచ్యాం దిశి క్షార సముద్రం అభిప్రవిశతి అని. సీత అనేటువంటి పాయ, ఈ పాయ బ్రహ్మసదనం నుండి అంటే మేరు పర్వతం తాలూకు శిఖరం పైన ఉండేటువంటి బ్రహ్మగారి లోకం నుంచి కేసరాచలాది గిరి శిఖరేభ్య అధోధ ప్రస్రవంతి. మేరు పర్వతం మీదకి సాక్షాత్తుగా దూకదు. మేరు పర్వతం పక్కన ఉండేటువంటి, మేరు పర్వతానికి కేసరాలుగా ఉండేటువంటి కొన్ని పర్వతాలు ఉన్నాయని చెప్పారు కదా, ఆ పర్వతాల మీదకు దూకుతుంది. ఆ గిరి శిఖరేభ్య ఆ పర్వతాల తాలూకు శిఖరాల నుండి అధోధ ప్రస్రవంతి కిందకి పారుతూ ఉంటుంది. అలా పారి గంధమాదన మూర్ధసు పతిత్వ తూర్పున ఉండేటువంటి గంధమాదన పర్వతం తాలూకు శిఖరం మీదకు పడుతుంది. పడి పతిత్వ అంతరేణ భద్రాశ్వవర్షం, మేరు పర్వతానికి తూర్పున భద్రాశ్వవర్షం ఉంది కదా, ఆ భద్రాశ్వవర్షంలో పారి అలా పారుతూ చివరికి ప్రాచ్యాన్ దిశి తూర్పు వైపుగా పారుతూ క్షార సముద్రం అభిప్రవిశతి తూర్పు వైపు ఉండేటువంటి క్షార సముద్రానికి చేరుతుంది. సీతాతు బ్రహ్మసదనాత్ కేసరాచలాదిగిరి శిఖరేభ్య అధోధ ప్రస్రవంతి గంధమాదనమూర్ధసు పతిత్వ
అంతరేణ భద్రాశ్వవర్షం ప్రాచ్యాన్ దిశి క్షారసముద్రం అభిప్రవిశతి. ఇది మొదటి పాయ. ఏవం మాల్యవచ్చిఖరాన్ నిష్పతంతి తతః అనుపరతవేగా కేతుమాలం అభిచక్షు ప్రతీచ్యాం దిశి సరిత్పతిం ప్రవిశతి అని చక్షు అనేటువంటి పాయ తాలూకు వ్యవహారం చెప్తున్నారు. ఈ చక్షు అనే పాయ పశ్చిమ దిక్కుకి ప్రవహిస్తుంది. పశ్చిమ దిక్కులో ఉండేటువంటి మాల్యవత్ శిఖరాత్, మాల్యవత్ అనేటువంటి పర్వతం, మాల్యవాన్ అనే పర్వతం, ఆ పర్వతం తాలూకు శిఖరం మీదకు అక్కడి నుంచి కిందకు దూకుతుంది. తతః అనుపరత వేగ, శిఖరం నుంచి కిందకి దూకుతున్నప్పుడు, కిందకి జారుతున్నప్పుడు వేగం అనేది ఆగదు. కాబట్టి చాలా వేగంగా ప్రవహించి కేతుమాల వర్షంలో, మేరు పర్వతానికి పశ్చిమాన ఉండేటువంటి కేతుమాల వర్షంలోకి ప్రవహిస్తుంది. కేతుమాలం అభి, మొత్తం కేతుమాల వర్షమంతా కూడా చక్కగా పారి ప్రవహించి చక్షు అనేటువంటి పాయ ప్రతీచ్యాం దిశి సరిత్పతిం ప్రవిశతి, పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. సీత అనే పాయ పూర్వ సముద్రంలో కలిసినట్లుగా చక్షు అనే పాయ పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. భద్రాచ ఉత్తరతో మేరు శిరసో నిపతిత గిరిశిఖరాత్ గిరిశిఖరం అతిహాయ శృంగవత శృంగాత్ అవస్యందమాన ఉత్తరాంస్తు కురూన్ అభిత ఉదీచ్యాన్ దిశి జలధిం అభిప్రవిశతి. భద్ర అనేటువంటి పాయ ఉత్తర దిక్కుకి ప్రవహిస్తుంది. ఉత్తరత మేరు శిరస నిపతిత, మేరు పర్వతం మీదకు దూకుతుంది ఈవిడ. మేరు పర్వతం నుంచి కిందకి దిగుతుంది. కిందకి దిగినప్పుడు గిరిశిఖరాత్ గిరిశిఖరం అతిహాయ, మేరు పర్వతం నుంచి ఇంకొక శిఖరం మీదకి, ఇంకొక శిఖరం మీద నుంచి ఇంకొక శిఖరం మీదకి అని తిరుగుతుంది. మేరు పర్వతం నుంచి కుముదానికి, కుముదం నుంచి నీలానికి, నీలం నుంచి శ్వేతవర్షానికి, శ్వేత పర్వతానికి, శ్వేత పర్వతం నుంచి శృంగవత, శృంగవత శృంగాత్, శృంగవత్ పర్వతం తాలూకు శిఖరాల మీదకు దూకుతుంది. అక్కడి నుంచి శృంగాదవస్యందమానం, ఆ శిఖరాల నుంచి కిందకి పారుతూ పారుతూ ఉత్తరాంస్తు కురూన్, ఈ ఇలావృత వర్షం లేదా మేరు పర్వతం ఈ ప్రాంతానికి ఉత్తర దిక్కులో ఉండేటువంటి కురు వర్షం మొత్తం వ్యాపించి ప్రవహిస్తుంది. ప్రవహించి ఉదీచ్యాన్ దిశి జలధిం అభిప్రవిశతి, ఉత్తర దిక్కుగా ఉండేటువంటి ఉత్తర సముద్రంలో కలుస్తుంది. భద్రాచ ఉత్తరతో మేరు శిరసో నిపతిత గిరిశిఖరాత్ గిరిశిఖరం అతిహాయ శృంగవత శృంగాదవస్యందమాన ఉత్తరాంస్తు కురూనభిత ఉదీచ్యాన్ దిశి జలధిమభిప్రవిశతి. తథైవ అలకనంద దక్షిణేన బ్రహ్మసదనాత్ బహూని గిరికూటాన్యతిక్రమ్య హేమకూటాత్ హైమకూటాన్యతిరభసతర రంహసా లుఠయంతి భారతం అభివర్షం దక్షిణస్యాం దిశి జలధిమభిప్రవిశతి యస్యాం స్నానార్థంచాగచ్చతః పుంసః పదే పదే అశ్వమేధ రాజసూయాదీనాం ఫలం న దుర్లభం ఇది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. మిగతా 3 పాయలు ఉపాసనకు పనికొచ్చేటువంటి పాయలు. ఉపాసనా విధానంలో ఆ పాయలు ప్రవహించేటువంటి తీరు, ఆ పాయలు సముద్రంలో కలిసేటువంటి తీరు, వాటికి సంబంధాలున్నాయి. 4వ పాయ అయినటువంటి అలకనంద మాత్రం అలాంటిది కాదు, ఉపాసనతోనూ సంబంధం ఉంది. భౌతికంగా కూడా దీని యొక్క ఉనికిని అందరూ గుర్తించగలరు అని ఈ గద్యంలో ప్రత్యేకించి చెప్తున్నారు. అందుకనే తథైవ అలకనంద, ఈ అలకనంద అనేటువంటి పాయ దక్షిణేన బ్రహ్మసదనాత్, బ్రహ్మసదనం బ్రహ్మలోకం తాలూకు దక్షిణ పార్శ్వం నుంచి బహూని గిరికూటాన్యతిక్రమ్య, చాలా చాలా పర్వతాల మీదకు దూకుతుంది. అక్కడి నుంచి కిందకి ప్రవహిస్తూ వస్తుంది. హేమకూటాత్, హేమకూట పర్వతం మీద కూడా దూకుతుంది. అక్కడి నుంచి హైమకూటాన్ని అతిరభసతర రంహసా లుఠయంతి, అక్కడి నుంచి హేమకూట పర్వతం నుంచి ఇంకా దాని కింద ఉండేటువంటి పర్వతాలకి, శిఖరం నుంచి శిఖరానికి, ఒక పర్వతం నుంచి మరొక పర్వతానికి అలా పారుతూ పారుతూ వచ్చి అతిరభసతర రంహస, చాలా వేగంగా, అందులోనూ చాలా ప్రవాహంతో కూడినటువంటి వేగంతో లుఠయంతి, తనలో కలిసేటువంటి వస్తువులన్నిటినీ దొర్లించుకుంటూ, తనతో పాటు ఆయా వస్తువుల్ని, ఆయా నీటిని, మట్టిని అన్నిటినీ కలుపుకుంటూ దక్షిణస్యాం దిశి, దక్షిణ దిక్కుకి ప్రవహిస్తుంది. ముందు
దక్షిణ దిక్కులో ఉండేటువంటి భారతమభివర్షం, భారతవర్షం మొత్తం ఇది ప్రవహిస్తుంది. అలా ప్రవహించి దక్షిణస్యాన్ దిశి జలధిం అభిప్రవిశతి, దక్షిణ దిక్కులో ఉండేటువంటి సముద్రంలో కలుస్తుంది. దక్షిణ దిక్కుకి చూస్తున్నట్లుగా కలుస్తుంది. పూర్వ సముద్రంలో కలుస్తున్నట్లు అనిపించినా దక్షిణం వైపుకు చూస్తూ కలుస్తుంది. దక్షిణ దిశి జలధిం అభిప్రవిశతి అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇది కేవలం ఉపాసనార్థం మాత్రమే కాదు, దీనికి భౌతికమైన ఉనికి కూడా ఉంది. కాబట్టి యస్యాం స్నానార్థం చాగచ్చతః పుంసః, ఈ గంగానది పాయలో, అలకనంద అనేటువంటి పాయలో స్నానం కోసం వచ్చేటువంటి మనిషికి, ఎవరికైనా సరే పదే పదే ఎన్నిసార్లు స్నానం చేసినా సరే అన్నిసార్లు కూడా అశ్వమేధ రాజసూయాదీనాం ఫలం న దుర్లభం. అశ్వమేధ యాగం యాగాలలో కల్లా గొప్పదైనటువంటి అశ్వమేధ యాగం, రాజసూయం యాగాలలో కల్లా సంక్లిష్టమైనటువంటి రాజసూయ యాగం, ఈ రెండు యాగాలు ఇంకా చాలా యాగాలు, పేర్లు చెప్పని యాగాలు, ఇవి చేసినటువంటి ఫలితం దుర్లభం కాదు, దొరుకుతుంది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. యస్యాం అనే మాటని జలధిం అభిప్రవిశతి అన్న తర్వాత చెప్తున్నారు. కాబట్టి ఆ గంగాసాగర సంగమం గురించి చెప్తున్నారు అనైనా అనుకోవచ్చు. గంగాసాగర సంగమానికి ఇదే ఫలితము, గంగలో స్నానం చేయటానికి ఇదే ఫలితము. యస్యామని స్త్రీలింగంలో చెప్తున్నారు కాబట్టి గంగా స్నానానికి కూడా ఇదే ఫలితము అని చెప్పుకోవచ్చు. కాకపోతే మాట చాలా కొంచెం పట్టుగా ఉంది. స్నానార్థం చాగచ్చత పుంసః పదే పదే అశ్వమేధ రాజసూయాదీనాం ఫలం న దుర్లభం అని అంటున్నారు. సులభం అని చెప్పటం లేదు. ఆ నదిని సరిగ్గా గౌరవించుకుని ఆ నదిలో స్నానం చేయవలసినటువంటి తీరులో సంకల్పాలు మొదలైనవన్నీ చెప్పుకుని స్నాన నియమాలన్నిటినీ పాటిస్తూ ఉమ్ములు లాంటివి వేయకుండా ఆ నదిని పొల్యూట్ చేయకుండా చేసేటువంటి స్నానాలకి, స్నాన విధిని అనుసరించి చేసేటువంటి స్నానానికి ఈ ఫలితం వస్తుంది. లేకపోతే మునగటం అనేది ఎంతవరకు ఫలితాన్ని ఇవ్వగలగదో అంతవరకు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. అశ్వమేధ రాజసూయాదీనాం ఫలం న దుర్లభం, సాధించుకోవచ్చు. ఈ గంగా స్నానం ద్వారా, గంగాసాగర సంగమ స్నానం ద్వారా దీన్ని సాధించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది భగవంతుడి యొక్క పాదం మీద నుంచి జాలువారినటువంటి ఆకాశగంగా, ఆ ఆకాశగంగా బ్రహ్మసదనము, బ్రహ్మసదనం నుంచి 4గా విడిపోవటము, 4 దిక్కులకి పారి సముద్రంలోకి ప్రవేశించటము, దక్షిణ దిక్కుగా వచ్చినటువంటి ఈ అలకనంద మనకు గంగగా పారి సముద్రంలోకి ప్రవేశించటము, ఆ గంగా స్నాన మహాత్మ్యము అనేంతవరకు ఉన్న విషయాలైతే, అన్యేచ నదా నద్యశ్చ వర్షే వర్షే సంతి బహుశః మేర్వాది గిరి దుహితరః శతశః అని చెప్తున్నారు. గంగ ఒక్కటే నది అని అనటం లేదు. అన్యేచ నదా నద్యశ్చ, నదులు నదాలు చాలానే ఉన్నాయి. వర్షే వర్షే, ప్రతి వర్షంలోనూ, భారత వర్షంలోనూ ఉన్నాయి, ఇతర వర్షాల్లోనూ ఉన్నాయి. సంతి బహుశః, చాలా చాలా ఉన్నాయి. మేర్వాది గిరి దుహితరః, ఆయా పర్వతాల మీద పుట్టి కిందకి ప్రవహించేటువంటి నదాలు చాలానే ఉన్నాయి. శతశః, 100ల కొద్దీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవే. వీటిలో స్నానాలు కూడా ఇంతే పవిత్రమైనవే. వీటిలో స్నానాలను సరిగ్గా చేసుకున్నా సరే ఇలాంటి ఫలితాలను పొందవచ్చు అని చెప్తున్నారు. అన్యేచ నదా నద్యశ్చ వర్షే వర్షే సంతి బహుశః మేర్వాది గిరి దుహితరః శతశః అని ఇంత చెప్పి, ఇంతవరకు నేను 9 వర్షాలున్నాయి అని చెప్పాను కదా. ఇలావ్రత వర్షం అనే దాన్ని మధ్యలో పెట్టి దానికి 3 వర్షాలు దక్షిణం వైపుకి, 3 వర్షాలు ఉత్తరం వైపుకి, మొత్తం ఈ 3 ఆ 3 6, మధ్యలో ఉండే ఇలావృతం 7, దానికి తూర్పున 1 వర్షం, పశ్చిమాన ఇంకొక వర్షం అని మొత్తం 9 వర్షాలు చెప్పాను కదా. తత్రాపి భారతమేవ వర్షం కర్మక్షేత్రం అన్యాని 8 వర్షాణి స్వర్గిణాం పుణ్యశేషోపభోగస్థానాని భౌమాని స్వర్గపదాన్ని వ్యపదిశంతి అని చెప్తున్నారు. ఈ భారతం అనేటువంటి వర్షం, మన కంటికి కనిపించేటువంటి, మనకు స్పష్టంగా దక్కేటువంటి ఈ వర్షం కర్మక్షేత్రం, చేసుకోవలసినటువంటి కర్మలకు సత్కర్మలకు స్థానంగా ఉండేటువంటి వర్షం. అన్యాని 8 వర్షాణి,
భారతవర్షం కాక మిగతా వర్షాలన్నీ కూడా, భారతవర్షం పైన ఉన్న 2 వర్షాలు, ఉత్తరానికి ఉన్న 2 వర్షాలు, ఇలావృతము, ఆ పైన ఉండే 3 వర్షాలు, తూర్పున ఉన్నది, పశ్చిమాన ఉన్నది, ఈ 8 వర్షాలు కూడా స్వర్గిణాం పుణ్యశేషోపభోగ స్థానాన్ని, స్వర్గంలో ఉండే వాళ్ళ యొక్క పుణ్యం పూర్తయిపోయిన తర్వాత వాళ్ళకి స్వర్గంలో ఉండేటువంటి నివాసం లేదా స్వర్గంలో నివాసం చేయటానికి కావలసినటువంటి పుణ్యకర్మలు సమాప్తమైపోయిన తర్వాత మిగుళ్ళు ఏమైనా ఉంటే, పుణ్యశేషాలు ఏమైనా ఉంటే ఆ శేషాలను అనుభవించటానికి పనికొచ్చే స్థానాలు పుణ్యశేష ఉపభోగ స్థానాన్ని. వీటికి భౌమాని స్వర్గపదాని అని పేరు. స్వర్గంలో రకరకాల సెక్షన్స్ ఉన్నాయి అనుకుంటాం కదా, ఆ రకరకాల సెక్షన్లో దివ్యం, భౌమం, బిలం అనే 3 సెక్షన్స్ ఒక రకమైన సెక్షన్స్. ఇందులో దివ్యం అనేటువంటి స్వర్గంలో ఉండటానికి చాలా ఎక్కువ పుణ్యం కావాలి, బిలం అనేటువంటి స్వర్గభాగంలో ఉండటానికి తక్కువ స్థాయి పుణ్యం సరిపోతుంది, ఈ భౌమం అనేటువంటి భాగంలో ఉండటానికి పుణ్యశేషం కావాలి. ఆ శేషం ఉన్న వాళ్ళకి ఈ భౌమం అనేటువంటి స్వర్గంలో, స్వర్గస్థానంలో ఉపభోగం అనేది దొరుకుతుంది. భూమిలో చేసుకున్నటువంటి, భూమి మీద చేసుకున్నటువంటి కర్మల తాలూకు శేషాలను అనుభవించేటువంటి స్థానం కాబట్టి, భూమికి సంబంధించినటువంటి వర్షాల పేర్లతో ఉన్నాయి కాబట్టి వీటికి భౌమాహ స్వర్గాహ అని పేరుంది. భౌమాని స్వర్గపదాన్ని వ్యపదేశంతి అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. తత్రాపి భారతమేవ వర్షం కర్మక్షేత్రం అన్యాన్యష్టవర్షాణి స్వర్గిణాం పుణ్యశేషోపభోగస్థానాని భౌమాని స్వర్గపదాన్ని వ్యపదిశంతి అని. ఏషు పురుషాణం అయుత పురుషాయుర్వర్షాణం దేవకల్పానాం నాగాయుత ప్రాణానాం వజ్రసంహనన బల వయోమోద ప్రముదిత మహాసౌరత మిథున వ్యవాయాపవర్గవర్షధృతైక గర్భకలత్రాణం తత్రతు త్రేతాయుగ సమహాకాల వర్తతే అని ఈ భౌమ స్వర్గాలలో ఉండేటువంటి ఒక చిన్న విశేషాన్ని గురించి చెప్తున్నారు. ఏషు స్వర్గాల గురించి, దివ్య స్వర్గం గురించి మాట్లాడట్లేదు. పుణ్యశేషాలకు స్థానంగా ఉండేటువంటి ఈ భౌమ స్వర్గాలలో పురుషాణం, పురుషులకి అయుత పురుషాయుర్వర్షాణం 10,000 సంవత్సరాల పాటు ఆయుష్కాలం సామాన్యంగా ఉంటుంది. 10,000 సంవత్సరాలు సామాన్యమైన ఆయుస్సు. ఇక్కడ సామర్థ్యం మాత్రం దేవకల్పానం, దేవతలకున్నంత సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే స్వర్గం అన్న తర్వాత అది ఏ సెక్షన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే స్వర్గంలో ఉన్న వాళ్ళు దేవతలే అవ్వాలి కాబట్టి దేవతల లాంటి సామర్థ్యమే ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి నాగాయుత ప్రాణానం 1000 ఏనుగుల లేదా 10,000 ఏనుగుల బలం అనేది ఉంటుంది. వీళ్ళ యొక్క శరీరం వజ్ర సంహననం, వజ్ర శరీరంగా ఉంటుంది. వజ్ర సంహననం, వజ్రంతో చేసిన శరీరం ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా వీళ్ళ శరీరం ఉంటే దానికి తగ్గ బలం సహజంగానే ఉంటుంది. వయస్సు చక్కగానే ఉంది. 10,000 సంవత్సరాలు అంటే మన దృష్టిలో చాలా మంచి వయస్సు. మోద, సంతోషం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. పుణ్యానికి శేషాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి సంతోషం అనేది కూడా చక్కగానే ఉంటుంది. వజ్ర సంహనన బల వయోమోద, ఈ 3 వల్ల ఆరోగ్యవంతమైన బలమైన శరీరం, సరైన వయస్సు, దీనికి తోడు సంతోషంగా ఉండేటువంటి స్వభావం అనే ఈ 3 కలిస్తే ప్రముదిత, ఆనందానికి అవధులేమీ ఉండనక్కర్లేదు కాబట్టి ప్రముదిత, ఎప్పుడు సంతోషంగా ఉంటారు వాళ్ళు. దానివల్ల మహాసౌరత మిథునం, జంటలు జంటలుగా కలిసి ఎప్పుడూ సంతోషంగా గడపటానికే వాళ్ళు కాలాన్ని వెచ్చిస్తారు. దాంతోపాటుగా వ్యవాయాపవర్గవర్షధృత ఏకగర్భకలత్రాణం, వాళ్ళు జంటలు జంటలుగా సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటే వాళ్ళ ఆయుస్సు 10,000 ఏళ్ళు ఆయుస్సు అయితే ఈ 10,000 ఏళ్లలో 9,999 సంవత్సరాలు అయిన తరువాత వాళ్ళకి ఒకే ఒక గర్భం అనేది వస్తుంది. ఆ గర్భంతో ఒకే ఒక పిల్లవాడు పుడతాడు. అపవర్గవర్షధృతం ఏకగర్భ కలత్రాణం, చివరి సంవత్సరంలో గర్భం దాలుస్తారు. ఆ గర్భంతో ఒక పిల్లవాడు పుడతాడు లేదా ఒక పిల్ల పుడుతుంది. ఏకగర్భ కలత్రాణం. అక్కడ తత్రతు
త్రేతాయుగ సమకాల వర్తతే. త్రేతాయుగం లాంటి సుఖకరమైనటువంటి కాలం ఉంటుంది. మొత్తం 4 యుగాలు అని మనకు తెలిసిందే. 4 యుగాల్లో కృతయుగం అనేది మొదటి యుగం అయితే ఆ యుగం ప్రధానంగా ధ్యాన ప్రధానమైనటువంటి యుగం. ఆ యుగంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ధ్యానానికే ప్రాధాన్యం ఇస్తారు. అందులో సుఖానికి ఎక్కువ అవకాశం ఉండదు. ద్వాపరము, కలి ఈ 2 ఇటు అటుగా కాస్తంత ఇటు అటుగా దుఃఖమే ప్రధానంగా ఉండేటువంటి యుగాలు. ద్వాపర యుగంలో కాస్త తక్కువగా ఉన్నా, కలియుగం మీద కంపారిటివ్గా చూసుకుంటే తక్కువగా ఉన్నా, ద్వాపర యుగంలోనూ దుఃఖమే కష్టమే ఉంటుంది. కలియుగంలో చెప్పనక్కర్లేదు. మిగిలింది ఈ త్రేతాయుగం. త్రేతాయుగంలో సుఖం అనేది చాలా చక్కగా ఉంటుంది. ప్రజలందరూ సుఖంగా ఉంటూ ఉంటారు. అలాంటి త్రేతాయుగ సమకాల వర్తతే. త్రేతాయుగంలో ఎంత సుఖంగా ప్రజలుంటారో ఈ భౌమ స్వర్గంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారు. ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, కష్టాలు ఉండవు. ఇంకా చెప్పుకోవాలంటే స్వర్గంలోనే కష్టాలు ఎక్కువ, దివ్య స్వర్గంలోనే కష్టాలు ఎక్కువ, ఇక్కడ మాత్రం అంత కష్టాలు ఉండవు అని శ్రీ శుకుల వారు చిన్నపాటి విశేషాన్ని చెప్తున్నారు. ఏషు పురుషాణం అయుత పురుషాయుర్వర్షాణం దేవకల్పానాం నాగాయుత ప్రాణానాం వజ్రసంహనన బల వయో మోద ప్రముదిత మహాసౌరత మిథున వ్యవాయాపవర్గవర్షధృత ఏకగర్భకళత్రాణం తత్ర తు త్రేతాయుగ సమకాలో వర్తతే అని. యత్ర దేవపతయః స్వైర్గణనాయకైః విహిత మహార్హణాః సర్వర్తు కుసుమస్తబక ఫల కిసలయశ్రియ ఆనమ్యమాన విటప లతా విటభిభిః ఉపశుంభమాన రుచిర కాననాశ్రమాయతన వర్షగిరిద్రోణీషు తథా చ అమల జలాశయేషు వికచ వివిధ నవ వనరుహామోదముదిత రాజహంస జలకుక్కుట కారండవ సారస చక్రవాకాదిభిః మధుకర నికరాకృతిభిః ఉపకూజితేషు జలక్రీడాదిభిః విచిత్ర వినోదైః సులలిత సురసుందరీణాం కామ కలిల విలాస హాసలీలావలోకాకృష్టమనోదృష్టయః స్వైరం విహరంతి అని కూడా అక్కడ ఉండేటువంటి మరొక విశేషాన్ని చెప్తున్నారు. ఈ భౌమస్వర్గాలలో యత్ర దేవపతయః దేవతలుగా ఉంటారు, దేవకల్పాః అని చెప్పారు కదా. ఆ దేవతలందరూ కూడా అంటే భూలోకంలో పుణ్యాలు చేసుకుని ఆ పుణ్యాల తాలూకు ఫలితాలను అనుభవించి శేషానికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా స్వైర్గణనాయకైః ఒక్కొక్కళ్ళకి చాలామంది సేవకులు ఉంటే ఆ సేవకుల్లో కూడా ఒక్కొక్క సేవకులకి నాయకులు లాంటి వాళ్ళు ఉంటే, లేదా కొంతమంది సేవకులకి వీళ్ళు నాయకులు అనేటువంటి వాళ్ళు ఉంటే, అలా ఒక్కొక్క దేవుడికి సేవకుల నాయకులే చాలామంది ఉంటూ ఉంటే ఆ నాయకులతో కలిసి స్వైర్గణనాయకైః విహిత మహార్హణాః వాళ్ళు ఎక్కడ లేని గౌరవాలు చేస్తూ ఉంటే, ఎక్కడ లేని పూజలు చెల్లిస్తూ ఉంటే ఆ పూజలన్నిటినీ స్వీకరిస్తూ హాయిగా విహరిస్తారు. చుట్టుపక్కల వాళ్ళు గౌరవిస్తూ ఉంటే ఆ గౌరవంతో వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉంటారు. అక్కడ జీవిస్తూ ఉంటారు. స్వైరం విహరంతి యథేష్టంగా సంచరిస్తూ ఉంటారు. అంటే ఆ ప్రాంతం ఎలా ఉంది అంటే సర్వర్తు కుసుమస్తబక ఫల కిసల శ్రియా ఆనమ్యమాన విటప లతా విటపిభిః అన్ని ఋతువులలోనూ ప్రతి ఋతువులోనూ చక్కగా పూలు పూచేటువంటి చెట్లు. సర్వర్తు కుసుమస్తబక ఆ పూలు కూడా ఏదో ఒక పువ్వు 2 పువ్వు పూచింది అన్నట్టే పూచింది అని కాదు. కుసుమస్తబక గుత్తులు గిత్తులు కింద పూచేటువంటి పూలు. సర్వర్తువుల్లో అన్ని ఋతువుల్లోనూ పండేటువంటి ఫలాలు పళ్ళు. అన్ని ఋతువుల్లోనూ కిసలయ అంటే చిగుళ్ళు అనేవి ఉంటాయి. ఆ కిసలశ్రియ ఆనమ్యమాన విటప ఒకే కొమ్మకి ఒకవైపు పళ్ళు, మరొక వైపు పువ్వులు, ఇంకొక వైపు చిగుళ్ళు ఉంటే పాపం ఆ కొమ్మ భరించద్దు. మామూలుగా భూమి మీద అయితే మొదలు చిగురు కాసేపు వస్తుంది, ఆ చిగురు కాస్త ముదిరిన తర్వాత మొగ్గ అవుతుంది, మొగ్గ అయిన తర్వాత పువ్వు, పువ్వు తర్వాత కాయ, పండు అని వరుసగా వస్తాయి. కాబట్టి ఆ కొమ్మ భరించగలదు. ఏకకాలంలో ఒకే కొమ్మకి చిగురుతో పాటు పువ్వు, పండు మొత్తం అక్కడే, మళ్ళీ అక్కడే అన్నీ ఉన్నాయి అంటే కొమ్మ వంగిపోతుంది. ఆనమ్యమాన విటప ఆ భారంతో అన్ని కొమ్మలు కిందకి వంగి ఉంటాయి. ఆ కొమ్మల మీద దీనికి తోడు లత
ఎక్కడ లేని తెగలు అలముకుని ఉంటాయి. మళ్ళీ ఆ లతలకి ఎక్కడ లేని సర్వర్తు కుసుమాలు, సర్వర్తు ఫలాలు, సర్వర్తు కెసలాయాలు తప్పనిసరి. దాంతో ఇంకా కూడా వంగిపోతాయి. అలాంటి విటపిభి అలాంటి చెట్లతో ఆ ప్రాంతమంతా నిండి ఉంటుంది. ఆ చెట్లతో ఉపశుంభమాన ఎక్కడికి దగ్గరికి వెళ్ళి చూసినా సరే చాలా అందంగా కనిపించేటువంటి రుచిర కానన ఆశ్రమ ఆయతనేషు, చాలా అందమైన చూడచక్కని రుచిర కానన ఆశ్రమ ఆయతనేషు, ఆ ఆ అడవులలో ఉండటానికి నివాసానికి కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో ఉండేటువంటి నివాసయోగ్యమైనటువంటి స్థానాలు, వీటిల్లో అందమైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వర్షగిరి ద్రోణీషు, ఇంత అడవి ఉంటే వర్షం పడకుండా ఉంటుందా? వర్షం పడితే వీళ్ళకి నిలువ నీడ ఉండాలి కదా, అంటే దానికి కూడా ఆ ప్రాంతంలో సహజంగానే ఏర్పాటు ఉంది. వర్షగిరి, చాలా వర్షాలు కురుస్తూ ఉంటే ఆ కొండలో ఉండేటువంటి గుహలు కొన్ని ఉంటాయి. ఆ గుహలలో వీళ్ళు కాలక్షేపం చేసుకోవచ్చు. వాటిల్లో కూడా స్వైరం విహరంతి. మరి వర్షాలు పడితే నదులు, చెరువులు అవన్నీ ఉండాలి కదా, అంటే అవి కూడా ఉన్నాయి. తథాచ అమల జలాశయేషు, నిర్మలమైనటువంటి చెరువులు, నీళ్లు నిలిచేటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. అందులో వికచ వివిధ నవ వనరుహాలు, విచ్చుకున్నటువంటి రకరకాల జాతులకి రకరకాల రంగులతో ఉండేటువంటి నవ వనరుహాలు, కొత్త అప్పుడే విచ్చుకున్నటువంటి తామర పూలు, కలువ పూలు ఇవన్నీ ఉన్నాయి. వాటిల్లో తదామోదముదిత రాజహంసాలు, ఇంత తామర పూలు ఇవన్నీ విచ్చుకుని మంచి వాసన వస్తుంటే ఆ వాసనకి అక్కడికి వచ్చినటువంటి రాజహంసలు, రాయంసలు అవి ఉన్నాయి. ఇది కాక జలకుక్కుటాలు, అక్కడే తిరిగేటువంటి మిగతా జలపక్షులు, కారండవాలు, సారసము, చక్రవాకము ఇవన్నీ కూడా చేరి ఉన్నాయి. వీటన్నిటికి తోడు పూలు విచ్చుకుంటే తప్పనిసరిగా వచ్చేటువంటి తుమ్మెదలు అవి కూడా ఉన్నాయి. మధుకర, ఆ తుమ్మెదలు కూడా 1, 2 లేవు. మధుకర నికరాలు, అంటే తుమ్మెదలన్నీ గుంపులుగా వచ్చినాయి. ఆ తుమ్మెదలు కూడా ఒక జాతికి చెందినవి లేవు. మధుకర నికర ఆకృతిభి, రకరకాల జాతుల తుమ్మెదలు, నల్లగా ఉండేవి, నల్ల వాగుగా ఉండేవి, ఇలా రకరకాల తుమ్మెదలు. ఆ తుమ్మెదలన్నీ కూడా, ఈ తుమ్మెదలన్నీ శబ్దం చేస్తున్నాయా లేకపోతే ఈ హంసలు లాంటి నీటి పక్షులు శబ్దం చేస్తున్నాయా అని తెలిసే వీలు లేకుండా ఉపకూజితేషు, అన్నీ కలిసి ఒకే రకంగా శబ్దం చేస్తూ ఉంటే ఆ పక్షుల, తుమ్మెదల శబ్దాలతో కూడినటువంటి ఆ ప్రాంతాలలో వాళ్ళు చక్కగా కాలక్షేపం చేస్తుంటారు. ఏం కాలక్షేపం చేస్తారు? జలక్రీడాదిభి విచిత్ర వినోదై, నీరు ఎంత విరివిగా దొరికితే జలక్రీడలు ఆడుకుంటారు. లేదా విచిత్ర వినోదై, జీవుడు ఉన్న తర్వాత ఎన్ని రకాలుగానైనా ఆనందించవచ్చు, అన్ని రకాల ఆనందాలను అనుభవిస్తాడు. దీనికి తోడు జంటలుగా తిరుగుతారని అనుకున్నాం కదా. సులలిత సురసుందరీణం, చాలా అందంగా ఉండేటువంటి ఆ దేవతా స్త్రీల యొక్క కామ కలిల విలాస హాస లీలావలోకాకృష్ట మనోదృష్టయ, ఆ దేవతా స్త్రీల యొక్క చూపులకి ఆకృష్టులై వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటారు. దేవతా స్త్రీలు అంటే వీళ్ళ జంటల్లో ఉండేటువంటి స్త్రీలే. వాళ్ళ యొక్క చూపు కామకలిత విలాసహాస లీల, కోరికతో కూడినటువంటి విలాసంగా ఉండేటువంటి నవ్వుతో కలిసినటువంటి లీలావలోకం, క్రీగంటి చూపు. ఆ క్రీగంటి చూపుతో ఆకృష్ట మనోదృష్టయ, మనసంతా అటువైపు ఆకర్షించగా, మనసు ఇంక దేని మీద వెళ్ళని పరిస్థితి ఉండగా, కేవలం ఈ భోగంలోనే మనసు మొత్తం మునిగిపోయి ఉండగా స్వైరం విహరంతి, ఇష్టం వచ్చినట్లు సంచరిస్తారు. ఆ ప్రాంతపు నియమాలకి వీళ్ళ యొక్క పుణ్యశేషానికి తగ్గట్లుగా వాళ్ళు భోగాలను అనుభవిస్తారు అని శ్రీ శుకుల వారు వర్ణిస్తున్నారు. ఎందుకు వర్ణించటం అనంటే, ఈ ఉన్న భూమి మీద కాక పైకి ఎక్కడికి వెళ్ళినా చివరికి ఇప్పుడే చెప్పుకున్నటువంటి వర్షాలు, భౌమ స్వర్గాలు, పుణ్యశేషాలకు స్థానాలు ఇక్కడికి వెళ్ళినా సరే భోగాలను అనుభవించటమే తప్ప, ఉన్నదాన్ని ఖర్చు చేసుకోవటం తప్ప కొత్తగా సాధించేదేమీ లేదు, కొత్తగా జమ చేసుకునేదేం లేదు. ఇక్కడ తప్ప మరెక్కడ భోగం మీద తప్ప మనసు ఎక్కడా కుదురుగా ఉండదు. ఈ ప్రాంతంలో మనమున్న చోట తప్ప మరే ప్రాంతంలోనూ భోగం మీద తప్ప దృష్టి ఉండదు.
అందువల్ల ఇక్కడ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచన చేయటం కోసం, దానికోసమే ఈ మాటను ప్రత్యేకించి చెప్పారు. అయితే ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండదలుచుకుంటే మాత్రం, ఎవరైనా సరే మనస్సును కుదురుగా ఉంచుకోదలుచుకుంటే మాత్రం అవకాశం ప్రతి స్థానంలోనూ ఉంటుంది అని చెప్పటానికి నవస్వపి వర్షేషు భగవాన్ నారాయణ మహాపురుష పురుషాణం తదనుగ్రహాయ ఆత్మతత్వవ్యూహేన ఆత్మనా అద్యాపి సన్నిధీయతే అని చెప్తున్నారు. మనసంతా భోగం మీదకు ఆకృష్టమై ఉంటుంది అని చెప్పాం, కానీ మనసులో భోగలాలసతే గనక లేకపోతే, అలాంటి పరిస్థితి ఉంటే ఎక్కడ కావాలన్నా సరే ఆ పరమాత్మ జ్ఞానం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. పరమాత్మ యొక్క సన్నిధి ప్రతి ప్రాంతంలోనూ ఉంటుంది అని ఈ భాగంలో చెప్తున్నారు. నవస్వపి వర్షేషు, భారతవర్షమే కాదు, ఈ కర్మభూమి అయినటువంటి భారతవర్షమే కాదు, మిగతా భౌమస్వర్గాలుగా చెప్పేటువంటి మిగతా 8 వర్షాల్లో కూడాను భగవాన్ నారాయణ, పూజనీయుడైనటువంటి ఆ నారాయణుడు, మహాపురుషుడైనటువంటి ఆ నారాయణుడు పురుషాణం తదనుగ్రహాయ, ఆయా ప్రాంతంలో ఏదో పని మీద వచ్చినటువంటి పురుషులను అనుగ్రహించటానికి, జీవులను అనుగ్రహించటానికి ఆత్మతత్వ వ్యూహేన, తన యొక్క తత్వం తాలూకు ఒక విన్యాసంతో, ఒక వ్యూహంతో, ఒక రూపంతో, ఆత్మన తన యొక్క స్వరూపంతోనే, వ్యూహంతో కలిసిన తన యొక్క స్వరూపంతో అద్యాపి సన్నిధీయతే, ఇప్పటికీ కూడా ఉన్నాడు. ఇప్పటికీ ఉన్నాడు, ఇంతకుముందు కూడా ఉన్నాడు, పైన కూడా ఉండబోతాడు. ఎక్కడైనా సరే ఆయన ఉన్నాడు. ప్రజల వద్దకు పాలనలాగా జీవుడు ఎక్కడ ఉంటే అక్కడ తన తత్వాన్ని తెలియజేసుకోవటానికి వీలుగా సన్నిధీయతే, తన యొక్క సన్నిధిని తానే తీసుకొచ్చి పెడుతున్నాడు. నవస్వపి వర్షేషు భగవాన్ నారాయణ మహాపురుష పురుషాణం తదనుగ్రహాయ ఆత్మతత్వవ్యూహేన ఆత్మన అద్యాపి సన్నిధీయతే అని చెప్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని. అందులో ఒక్కొక్క వర్షాన్ని తీసుకుని ఇలావృతేతు భగవాన్ భగవః ఏక ఏవ పుమాన్ నహ్యన్యః తత్ర అపరో నిర్విశతి భవాన్యా శాపనిమిత్తజ్ఞః యత్ ప్రవేక్ష్యతః స్త్రీభావః తత్పశ్చాద్వక్ష్యామి అని చెప్తున్నారు. ఇలావృతం అని మధ్యలో ఉండేటువంటి వర్షం మేరు పర్వతం యొక్క ప్రాంతం అని చెప్పుకున్నాం కదా. ఇలావృతేతు, ఆ ఇలావృత వర్షంలో భగవాన్ భవః ఏక ఏవ పుమాన్, భవుడు పరమేశ్వరుడు, ఆయన ఒక్కడే పురుషుడు, మిగతా అందరూ స్త్రీలు. ఆ వర్షంలో ఆయన తప్ప ఇంకెవరూ పురుషులు ఉండకూడదు అనేటువంటి విషయం ఉంది. నహ్యన్యః తత్ర అపరః నిర్విశతి, అసలు అక్కడికి ఎవరు ప్రవేశించను కూడా ప్రవేశించరు. ఒకవేళ ప్రవేశిస్తే ప్రవేశించిన పురుషుడు స్త్రీ అయిపోతాడు. అది భవానీ పార్వతీదేవి యొక్క శాపం. భవాన్యా శాప నిమిత్తజ్ఞ, ఆవిడ శాపము, దాని తాలూకు నిమిత్తము ఇది తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా, ఏ పురుషుడు కూడా ఈ ఇలావృత వర్షంలోకి ప్రవేశించడు. ప్రవేశిస్తే స్త్రీ అయిపోతాడు. అందుకని అక్కడ ఉండేది పరమేశ్వరుడు ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళందరూ స్త్రీలు. యత్ ప్రవేక్ష్యతః స్త్రీభావః, మరైతే ఇలావృత వర్షము, అందులో భవుడు పరమేశ్వరుడు ఒక్కడే పురుషుడు, భవాని శాపమిచ్చింది, ఎవరు చేరినా స్త్రీ అయిపోతారు అని చెప్పింది. అంటే దానికి కారణం కావాలి కదా. అంటే యత్ ప్రవేక్ష్యతః స్త్రీభావః తత్పశ్చాద్వక్ష్యామి. ఇప్పుడు అది విషయం కాదు, అది ఎందుకయింది అనే సంగతి నవమ స్కంధంలో చెప్పుకుందాము. ఇప్పుడొద్దు. ఇలావృత వర్షం, అక్కడ భవానీ శాపం ఉంది కాబట్టి ఎవరు వెళ్ళినా స్త్రీలైపోతారు, అక్కడ పరమేశ్వరుడు ఒక్కడే పురుషుడు అనే విషయం వరకు తెలుసుకుంటే చాలు అని చెప్తున్నారు. ఇలావృతేతు భగవాన్ భవః ఏక ఏవ పుమాన్ నహ్యన్యః తత్ర అపరో నిర్విశతి భవాన్యా శాపనిమిత్తజ్ఞః యత్ ప్రవేక్ష్యతః స్త్రీభావః తత్పశ్చాద్వక్ష్యామి. భవానీనాథై స్త్రీగణార్బుదసహస్రైరవరుధ్యమానః భగవతశ్చతుర్మూర్తేర్మహాపురుషస్య తురీయాం తామసీం మూర్తిం ప్రకృతిం ఆత్మనః సంకర్షణ సంజ్ఞాం ఆత్మసమాధిరూపేణ సన్నిధాప్య ఏతదభిగృణన్ భవః ఉపధావతి అని ఆ వర్షంలో
ఒకే ఒక పురుషుడైనటువంటి పరమేశ్వరుడు అక్కడ ఉండేటువంటి పరమాత్మ తాలూకు ఒక వ్యూహాన్ని స్తుతి చేస్తున్నాడు అని చెప్తున్నారు. భవానీనాథై స్త్రీగణార్బుద సహస్రైరవరుధ్యమాన భవ. అక్కడ ఉన్న వాళ్ళందరూ స్త్రీలే అని చెప్పుకున్నాము. ఆ స్త్రీలందరికీ కూడా భవానీ పార్వతీదేవి, భవుడు యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి, ఆవిడ స్వామిని, ఆవిడే నాయకురాలు. ఆ భవానీనాథై, భవానీయే స్వామిగా కలిగినటువంటి స్త్రీ గణార్బుద సహస్రై, స్త్రీలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు. 10,000, 10 లక్షల, వేలకు వేల చెప్పడానికి వీల్లేదు. లెక్క పెట్టలేనంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ స్వామిని అయినటువంటి భవానిని, ఆవిడికి స్వామి అయినటువంటి భవుణ్ణి సేవించుకుంటూ ఉంటారు. అవరుధ్యమాన, వాళ్ళందరూ చుట్టూ గుమికూడి ఉండగా ఈ భవుడు పరమేశ్వరుడు భగవతః చతుర్మూర్తేర్మహాపురుషస్య తురీయాం తామసీం మూర్తిం ఉపధావతి. వాళ్ళందరితో కలిసి పరమాత్మ యొక్క 4వ వ్యూహాన్ని, అక్కడ ఉండేటువంటి 4వ వ్యూహాన్ని స్తుతి చేసుకుంటూ ఉంటాడు. 4వ వ్యూహాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. పరమాత్మకు 4 వ్యూహాలున్నాయి. భగవతః చతుర్మూర్తే 4 వ్యూహాలున్నాయి. వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ వ్యూహాలు అని చెప్పుకున్నాము. ఆ 4 వ్యూహాలు కలిగినటువంటి మహాపురుషస్య, ఆ పరమాత్మ యొక్క తురీయాం 4వదైనటువంటి మూర్తిని, తామసీం మూర్తిం, తమోగుణానికి సంబంధించినటువంటి మూర్తిని ఉపాసిస్తూ ఉంటాడు. తురీయాం 4వ మూర్తి అంటే సంకర్షణమూర్తి, ఆ సంకర్షణమూర్తిని ధ్యానం చేస్తూ ఉంటాడు. లేదా తురీయాం అంటే శుద్ధ చిన్మాత్రం, శుద్ధ చిన్మాత్ర రూపంగా ఉండేటువంటి మూర్తి అనైనా చెప్పుకోవచ్చు. తామసేం, తమోగుణానికి కార్యమైనటువంటి సంహారం చేయటానికి వీలుగా ఉండేటువంటి మూర్తి, అది సంకర్షణమూర్తి. ఆ మూర్తిని ధ్యానం చేస్తూ ఉంటాడు. తామసేం మూర్తిం ఆత్మనః ప్రకృతిం, తాను తమోగుణం ద్వారా వచ్చినవాడు కదా, తమోగుణానికి ప్రతీకగా ఉన్నవాడు కదా, కాబట్టి తమోగుణానికి ప్రతీకగా ఉన్నటువంటి తనకు తమోగుణాన్నే ప్రధానంగా పెట్టుకున్నటువంటి భగవంతుడి 4వ మూర్తి కారణం అని అనుకుంటాడు. ఆత్మనః ప్రకృతిం సంకర్షణ సంజ్ఞాం, సంకర్షణుడు అని ఈ మూర్తికి పేరు. ఈ మూర్తిని ఆత్మ సమాధి రూపేణ, ఆత్మధ్యానం అనే తీరులో తాను ఒక తమోగుణానికి సంబంధించినటువంటి ఔపాధిక రూపం, ఈ సంకర్షణమూర్తి కూడా తమోగుణానికి సంబంధించినటువంటి ఒక ఔపాధిక రూపం. కాబట్టి మా ఇద్దరికీ ఉండేటువంటి అభేదం ఏమిటి అనేటువంటి దృష్టితో ఆత్మ సమాధి రూపేణ సన్నిధాప్య, మనసులో ఆ మూర్తిని ఉంచుకుని, ఏతదభిగృణన్ పైన చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉపధావతి స్తుతి చేసుకుంటూ ఉంటాడు. ఇలావృత వర్షంలో పరమేశ్వరుడు ఒక్కడే పురుషుడు, మిగతా వాళ్ళందరూ స్త్రీలు. ఆ స్త్రీలు పార్వతీదేవి వీళ్ళందరితో కలిసినటువంటి పరమేశ్వరుడు తన యొక్క స్వస్వరూపమైనటువంటి పరమాత్మ తాలూకు తనలాగే ఉండేటువంటి తామస మూర్తి ఒకటి ఉంది, సంకర్షణమూర్తి అని. ఆ సంకర్షణమూర్తిని మనసులో ధ్యానించుకుంటూ పైన చెప్పబోయేటువంటి మంత్రాలను, మాటలను ఉచ్చరిస్తూ ఉంటాడు. ఆయన్ని ధ్యానిస్తూ, ఆయన్ని స్తుతి చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. భవానీనాథై స్త్రీగణార్బుద సహస్రై అవరుధ్యమానః భగవతః చతుర్మూర్తే మహాపురుషస్య తురీయాం తామసీం మూర్తిం ప్రకృతిం ఆత్మనః సంకర్షణ సంజ్ఞాం ఆత్మసమాధిరూపేణ సన్నిధాప్య ఏతదభిగృణన్ భవః ఉపధావతి అని ఏమని చెప్తున్నాడు? శ్రీ భగవానువాచ, ఆ పరమేశ్వరుడు అంటున్నాడు, ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమః ఇది అని అంటున్నాడు. ఓం నమో భగవతే, భగవంతుడికి నమస్కారము. మహాపురుషాయ, మహాపురుషుడైనటువంటి ఆయనకు నమస్కారము. సర్వగుణ సంఖ్యానాయ, గుణాలు
ఆ గుణాల యొక్క మార్పులు వీటన్నిటినీ లెక్క పెట్టగలిగినటువంటి వాడు, ఆ గుణాల మార్పుల తాలూకు సంపూర్ణ జ్ఞానం ఉన్నవాడు, సర్వజ్ఞుడు అయినటువంటి ఆ పరమాత్మకు గుణాల యొక్క మార్పులను అందరికీ తెలియచేసేటువంటి సర్వగుణ సంఖ్యానాయ నమః. గుణాల యొక్క మార్పులు వీటినన్నిటినీ తెలియచేస్తాడు, లేదా వాటిని లెక్క పెట్టగలుగుతాడు, వాటన్నిటినీ తెలుసుకుంటాడే కానీ అనంతాయ ఆయన మాత్రం ఆ గుణాలలో కలవడు, వాటికంటే భిన్నంగానే ఉంటాడు. స్వతహా తనకు సంక్రమించినటువంటి అనంతత్వాన్ని, ఏ వస్తువుతోనూ సంబంధం లేకపోవటాన్ని, లేదా తనకంటే వేరే వస్తువును ఉండకుండా చూసుకోవటం అనే లక్షణాన్ని ఆయన ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటాడు. అవ్యక్తాయ అలాగని చెప్పి తాను అన్నిటినీ ప్రకాశింపజేస్తాడే కానీ తాను మాత్రం అంత తొందరగా ఎవరికీ దొరకడు, అంత తొందరగా ఎవరికీ కనిపించడు అనే రూపంలో ఉంటాడు. అటువంటి వాడికి నమః ఇతి అనే మంత్రాన్ని జపిస్తూ ఆయన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమః ఇతి అని ఈ మంత్రంలో చెప్తున్నారు. చిన్నగా ఉంది, ఏమీ విశేషం లేదన్నట్లు అనిపిస్తుంది, కానీ పరమాత్మతత్వం తాలూకు విశేషాలను ఎన్నిటినో తనలో ఇముడ్చుకుని ఉంది. ఆ పరమాత్మ భగవంతుడు షడ్గుణైశ్వర్య సంపన్నుడు అనేటువంటి అంశం ఉంది. మహాపురుష ఆయన వ్యాపకుడు, మహాన్ కాబట్టి పురుష అన్ని శరీరాలలోనూ ఉండేటువంటి వాడు అనేటువంటి అంశం కూడా ఉంది. సర్వగుణ సంఖ్యాన గుణాలు వాటి యొక్క మార్పులను వీటిని తెలియచేస్తాడు అనేటువంటి అంశం ఉంది. ఆయన చైతన్య స్వరూపుడు అనే అంశం ఉంది. చైతన్య స్వరూపుడే కానీ ఆయన ఆ గుణాలతో తాలూకు మార్పులలోకి తలదూర్చడు అనేటువంటి అంశం కూడా ఉంది. అనంతాయ అని గుణాల మార్పులను ఆయన తెలియచేస్తాడే కానీ ఆయన మాత్రం బయటికి తెలియడు. అవ్యక్తాయ అనేటువంటి అంశం కూడా ఉంది. ప్రకాశం తాలూకు లక్షణం లేదా వెలుగు తాలూకు లక్షణం అనేది ఇందులో పూర్తిగా ఇమిడి ఉంది. వెలుగు ఎప్పుడు తాను ఏ వస్తువు మీదకు ప్రసరిస్తుందో ఆ వస్తువుతో కలిసి అయితే కనిపిస్తుందేమో కానీ ఏ వస్తువు మీద ప్రసరించినప్పుడు వెలుగు కంటికి కనిపించదు అని ప్రకాశం యొక్క ఒక లక్షణం. కావాలంటే ఎవరైనా పరీక్షించి చూసుకోవచ్చు. వెలుగు ఎప్పుడైనా సరే ఒక వస్తువు మీదకు ప్రసరిస్తే ఆ వస్తువు మీద నుంచి ప్రతిఫలనాన్ని పొందితే అప్పుడు కంటికి కనిపిస్తుంది. అది లేని వెలుగు కనిపించదు. ఇది వెలుగు తాలూకు లక్షణమే. అయితే పరమాత్మ కూడా ప్రకాశ స్వరూపుడు కాబట్టి సర్వగుణ సంఖ్యానాయ గుణాల మీదకు ఆయన ప్రసరించినప్పుడు, గుణాలను తెలియచేసేటప్పుడు ఒకవేళ బై ఛాన్స్ జాగ్రత్తగా చూసుకుంటే, పరీక్షించుకుంటే ఆ గుణాలతో కలిసి ఏమైనా కాస్తంత తెలియాలేమో కానీ గుణాలతో సంబంధం లేనటువంటి స్వీయమైన అనంత రూపంలో మాత్రం ఆయన కనిపించడు, కనిపించడానికి వీల్లేదు. ఈ ప్రకాశ నియమం అనేది దాన్ని ఒప్పుకోదు అనేటువంటి అంశం కూడా ఉంది. ఈ అంశాలకు తోడు ఉభయతో నమస్కారం అనేటువంటి అంశం కూడా ఉంది. ఓం నమో అని మొదట్లోనూ నమస్కారం, అవ్యక్తాయ నమః అని చివరిలో నమస్కారం అని ఉభయతో నమస్కారం ఉంది. ఈ ఉభయతో నమస్కారం అనేది వచ్చినప్పుడు ఆ మూర్తి కొంచెం తీవ్రంగా ఉంటుంది అనేటువంటి అంశం కూడా ఇందులో ఉంది. కొంచెం మూర్తి గనక కోపావిష్టంగా ఉంటే ఉభయతో నమస్కార మంత్రాలు వస్తాయి అని వైదిక నియమము. ఆ నియమం ప్రకారం రెండు వైపులా నమస్కార ముద్రతో ఈ సంకర్షణమూర్తిని నమస్కరించటం అనేది కూడా ఉంది. సంకర్షణమూర్తి అంటే ప్రళయానికి కావలసినటువంటి మూర్తి అయితే గనక కోపం అనేది తప్పనిసరిగా ఉండాలి అంటే ఆ కోపాన్ని శాంతింపజేయటానికి ఈ ఉభయతో నమస్కారం అనే తీరు ఉండాలి అనే అంశం కూడా ఉంది. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమః ఇతి అని భవుడు ముందు ఒక మంత్రాన్ని జపించాడు. జపించి భజే భజన్యారణపాద పంకజం భగస్య కృత్స్నస్య పరం పరాయణం భక్తేష్వలం భావిత భూతభావనం భవాపహంత్వా భవభావమీశ్వరం అని తాను స్తుతి చేయదలుచుకున్నటువంటి ఆ సంకర్షణమూర్తిని స్తుతి చేస్తున్నాడు. ముందుగా భజే ఆ పరమాత్మ తాలూకు సంకర్షణమూర్తిని నేను సేవిస్తున్నాను, మనసును ఆ రూపాన్ని ధ్యానిస్తున్నాను అని అంటున్నాడు. ఏ రూపాన్ని? భజన్య అరణ పాద పంకజం.
సేవించదగినటువంటి శరణంగా ఉండేటువంటి పాద పంకజం, పాద పద్మాలు కలిగినటువంటి ఆ రూపాన్ని, సేవించుకునే వారికి శరణంగా ఉండేటువంటి పాద పద్మాలు కలిగినటువంటి ఆ సంకర్షణమూర్తిని నేను ధ్యానిస్తున్నాను. ఆ సంకర్షణమూర్తి భగస్య కృత్స్నస్య పరంపరాయణం. భగః అంటే ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యం యొక్క సమగ్రమైనటువంటి ఐశ్వర్యం యొక్క పరంపరాయణం, చిట్ట చివరి ఆశ్రయం. ఈయన్ని మించి ఈయన దాటి ఐశ్వర్యం అనేది మరొక చోట లేదు. ఆ ఐశ్వర్యం ఎన్ని రకాలుగా ఉంది అనుకున్నా సరే అన్ని రకాల ఐశ్వర్యం కూడా ఈయన దగ్గర సమాప్తమైపోతోంది. అలాంటి ఐశ్వర్యం కలిగినటువంటి సంకర్షణమూర్తిని భజే, ధ్యానించుకుంటున్నాను. ఈ మూర్తి భక్తేషు అలం భావిత భూత భావనం, తన భక్తులకు భావిత భూత భావనం, తన యొక్క రూపాన్ని ప్రకటిస్తుంది. ఈ సంకర్షణమూర్తి తన భక్తులకి తన యొక్క ఈ ప్రపంచాన్ని సృష్టి చేసినటువంటి రూపాన్ని ప్రకటిస్తుంది. అవటానికేమో ఇది సంకర్షణమూర్తి అంటే ఈ ఉపసంహారం కోసం వచ్చినటువంటి మూర్తి. కానీ సరిగ్గా భక్తిగా గనక ఈ మూర్తిని ఆశ్రయిస్తే ఈ మూర్తి యొక్క అసలు రూపమైనటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టి చేయటం అనేటువంటి లక్షణాన్ని కూడా తనలో చూపిస్తుంది. భక్తేషు అలం భావిత భూతభావనం. అదేవిధంగా భవాపహం త్వా భవభావం ఈశ్వరం. ఎవరైనా భక్తులుంటే భక్తిగా సేవిస్తే వాళ్ళ యొక్క భవాన్ని, సంసారాన్ని, జన్మని, వీటన్నిటినీ అపహం పోగొడుతుంది. ఒకవేళ భక్తులు కాకపోతే, ఏమీ లేకపోతే, భక్తిభావం అనేది లేకపోతే భవభావం వాళ్లకు సంసారాన్ని ఏర్పరుస్తుంది. భక్తులు కాని వాళ్ళకి సంసారాన్ని, జన్మలను ఏర్పరుస్తుంది. భక్తులైన వాళ్ళకి భవాపహం సంసారాన్ని, జన్మలను, వీటన్నిటిని పోగొడుతుంది. ఈశ్వరం ఈ రెండు పనులు చేయటానికి లేదా ఈ సృష్టిని చేయటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని తనలో ఇముడ్చుకుని ఉన్నటువంటి రూపం ఇది ఈశ్వర రూపం. అలాంటి ఈశ్వర రూపాన్ని నేను మనసులో ధ్యానిస్తున్నాను అని పరమేశ్వరుడు అంటున్నాడు. భజే భజన్యారణపాద పంకజం భగస్య కృత్స్నస్య పరంపరాయణం భక్తేష్వలం భావితభూత భావనం భవాపహంత్వా భవభావమీశ్వరం అనే ఈ శ్లోకంలో ఈ సంకర్షణమూర్తి లేదా తన మనసులో ఉంచుకున్నటువంటి పరమాత్మ యొక్క రూపం ఈశ్వర రూపం అని అన్నాడు కదా. ఆ ఈశ్వరత్వాన్నే పై శ్లోకంలో కూడా చెప్తున్నాడు. నయస్య మాయాగుణ చిత్తవృత్తిభిః నిరీక్షతో హ్యణ్వపి దృష్టిరజ్యతే ఈశే యథా నోజితమన్యురంహసాం కస్తం నమన్యేత జిగీషురాత్మనః అని అంటున్నాడు. నయస్య మాయాగుణ చిత్తవృత్తిభిః నిరీక్షతః అణ్వపి దృష్టిరజ్యతే ఈశే. ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మే ఈ సృష్టికర్త అంటున్నారు. ఈ సృష్టిని మొత్తం ఉపసంహరించేటువంటి రూపము అంటున్నారు. అంటే ఆ పరమాత్మ ఓన్నమో భగవతే అనే మంత్రంలోనైతే సర్వగుణ సంఖ్యానాయ అన్ని గుణాలను ఆయనే చూస్తున్నాడు అని అంటున్నారు. నిరీక్షత అన్ని గుణాలను ఆయన చూస్తున్నాడు, అన్ని గుణాల యొక్క మార్పులను ఆయన చేస్తున్నాడు కదా. మరి ఈ గుణాలతో ఆయనకి సంబంధం లేదు, ఆయన అనంతః అని ఎలా నమ్మటం అంటే అణ్వపి దృష్టి నాజ్యతే. ఆయన చూస్తూ ఉంటాడు కానీ చూసినా సరే దృష్టి, ఆయన తాలూకు దృష్టి, ఆయన తాలూకు జ్ఞానస్వరూపం దాంతో కొంచెం కూడా కలవదు. దేంతో కలవదు? మాయా గుణ చిత్త వృత్తిభి. మాయతో కలవదు, మాయ తాలూకు గుణాలతో కలవదు, మాయ తాలూకు గుణాలైనటువంటి చిత్తం, మాయా గుణాల యొక్క ప్రభావాలైనటువంటి చిత్తం లాంటి వాటితో కలవదు, మాయ తాలూకు గుణాల ప్రభావమైనటువంటి చిత్తంతో వచ్చేటువంటి వృత్తులు, మార్పులు, వీటితోనూ కలవదు. మాయ తాలూకు గుణాలు సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి గుణాలు, ఆ గుణాల ద్వారా వచ్చేటువంటి వివిధ పదార్థాలు, వస్తువులు,
ఆ వస్తువులను తెలుసుకోవటానికి వీలుగా ఉండేటువంటి చిత్తం మొదలైనటువంటి ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలతో కలిగేటువంటి మార్పులు, వృత్తులు, వీటితో వేటితోనూ ఆయన కలవడు, అసలు కలిసేందుకు ఏమాత్రం అవకాశం ఉండదు. అణ్వపి దృష్టి నాజ్యతే, ఆయన యొక్క స్వరూపభూతమైనటువంటి దృష్టి కొంచెం కూడా ఇందులో కలవదు. ఇది కూడా ఓ ప్రకాశ నియమమే. వెలుగు ఎప్పుడు తాను ఏ వస్తువు మీద పడుతుందో ఆ వస్తువుతో కలిసిపోదు, ఆ వస్తువును తెలియజేస్తుంది అంతేను. ఎప్పటికైనా సరే ఆ వస్తువు వేరు, వెలుగు వేరు అనేటువంటి తీరులోనే ఉంటుంది. అలాగే ఈయన కూడా ఆయా వస్తువులతో కలిసిపోకపోతే ఇన్ని వస్తువులతో కలవటం ఎందుకు అంటే ఈశే పాలనం చేయటం కోసం, ఈ సృష్టిని పాలించటం కోసం, ఈ సృష్టిని పాలించటం కోసం, పరిపాలన కోసం ఆయన ఈ వస్తువుల్ని వాటిని చూస్తాడేమో కానీ ఆ చూడటంలో తనను తాను ఈ వస్తువుల్లో దేంతోనూ కలుపుకోడు. నయస్య మాయాగుణ చిత్తవృత్తిభి నిరీక్షతో హి అణ్వపి దృష్టి అజ్యతే ఈశే యథా నహ అజితమన్యురంహసాం. ఇదే పని జీవుడు కూడా చేస్తున్నాడు. ఏ పని చేస్తున్నాడు? చూడటం అనే పని చేస్తున్నాడు. కానీ జీవుడు చేస్తున్నప్పుడు ఆ వస్తువుతో కలుస్తున్నాడు. ఆ వస్తువుతో కలిసి తనను తాను ఆ వస్తువుతో కలుపుకుని నాది అనో నేను అనో కనుక్కుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే అజితమన్యురంహసాం, మనసులో ఉండేటువంటి కోపం తాలూకు మూలభూతమైనటువంటి గుణం, దాని తాలూకు వేగం, దీన్ని గెలవలేకపోయాడు కాబట్టి అజిత మన్యు రంహసాం. కోపం తాలూకు మూల గుణమైనటువంటి రజోగుణము లేదా 3 గుణాలు, ఆ 3 గుణాల యొక్క వేగం దీన్ని గెలవలేకపోయాడు కాబట్టి జీవుడు తను చూసినటువంటి ప్రతి వస్తువుతోనూ తనను తాను కలుపుకుంటున్నాడు. ఎలాగైతే జీవుడు కలుపుకుంటున్నాడో యథా అజితమన్యురంహసాం, అలా పరమాత్మ కలుపుకోవటం లేదు. ఎందుకంటే ఈ గుణాల ప్రభావాన్ని తన మీద ఆయన పడనివ్వటం లేదు. యథానోజితమన్యురంహసాం, అలాంటి కష్టం నమన్యేత జిగీషురాత్మనః, అలాంటి పరమాత్మను, అలాంటి మాయాగుణాలతో సంబంధం లేని పరమాత్మను కష్టం నమన్యేత, ఆదరించకుండా ఏ జీవుడు ఉండొచ్చు? ఆ పరమాత్మను ఆదరించకుండా ఏ జీవుడు ఉండగలడు? ఎవరైనా చెయ్యెత్తి మేము ఉండగలము అంటే మీ గురించి కాదు, జిగీషురాత్మనః, ఇంద్రియాలను మనస్సును గెలవాలనుకునేటువంటి జీవులే లెక్క. ఇంద్రియాలను మనస్సును గెలవాలనుకునేటువంటి ఏ జీవులైనా సరే ఇంద్రియాలను మనస్సును వీటన్నిటినీ దాటి ఉండేటువంటి పరమాత్మను ఎందుకు ఆదరించడు అని భవుడు అంటున్నాడు. న యస్య మాయాగుణ చిత్తవృత్తిభి నిరీక్షతో హ్యణ్వపి దృష్టిరజ్యతే ఈశే యథా నోజితమన్యురంహసాం కష్టం నమన్యేత జిగీషురాత్మనః అనే ఈ శ్లోకం. ఇంకా కూడా భవుడు కొన్ని మాటలు చెప్తాడు, ఆయన పరమేశ్వరుడు కొన్ని మాటలు చెప్తాడు, వాటిని చూద్దాం. వాటికంటే ముందు శ్రీశుకుల వారు చెప్పినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం భోగాల కోసం ప్రత్యేకించి ప్రయత్నం చేయనక్కర్లేదు. భోగాలు పుణ్యశేషం ఉంటే వాటంతట అవే కలుగుతాయి, ఎక్కడికి వెళ్ళినా కలుగుతాయి అనేది శ్రీశుకుల వారు చెప్పిన విషయము. ఆయన మనసులోని అభిప్రాయం జాగ్రత్తగా చూస్తే, ఆయన వర్ణించిన తీరును బట్టి చూస్తే భోగాలను అనుభవించడానికి పైలోకాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, ఆ మాత్రం అందమైన ప్రదేశాలు భూమి మీద కూడా ఉన్నాయి అనే కనిపిస్తోంది. భూమిని వర్ణించినట్లే దాదాపుగా వర్ణించారు కాబట్టి భోగాలను అనుభవించడానికి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. కానీ భోగాలను దాటి చేయవలసినటువంటి పనులు చేయటానికి మాత్రం ఇక్కడే ఉండాలి. భోగాలను దాటి చేయవలసిన పనేమిటి అంటే ఆ ఆత్మతత్వాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవటం అని. దానికి ఏం చేయాలి అంటే ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండి ఆ పరమాత్మను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి అంటే ఆ పరమాత్మను అర్థం చేసుకోవటానికి కావలసింది ఇద్దరైతే ఆ ఇద్దరిలో ఒక ఆయన సిద్ధంగా ఉన్నాడు, రెండో అతను సిద్ధంగా లేడు. ఇద్దరు పరమాత్మ జీవుడు,
ఎవరి గురించి అర్థం చేసుకోవాలో ఆయన ఉండాలి, ఎవరు అర్థం చేసుకోవాలో అతను ఉండాలి, ఎవరిని గురించి అర్థం చేసుకోవాలో ఆయన అత్రైవ అద్యాపి సన్నిధీయతే, ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. అర్థం చేసుకోవలసినటువంటి జీవుడు మాత్రం సంసిద్ధంగా లేడు. కష్టం నమన్యేత జిగీషురాత్మన. తన ఇంద్రియాలను తన మనస్సును గెలువదలుచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎవరైనా సరే ఈ పరమాత్మను తెలుసుకోకుండా ఉంటారా అనేటువంటి మాటలో నిజంగా జీవుడే కనుక సంసిద్ధంగా ఉంటే దానికి ఎప్పుడూ అక్కడే ఉండేటువంటి పరమాత్మను తెలుసుకోవటం ఎంత పని, సులభంగా చేసుకోవచ్చు. కానీ జీవులు ఎవరూ దానికి సిద్ధంగా లేరు అనేటువంటి అభిప్రాయం స్పష్టంగానే వ్యక్తమవుతోంది. కాబట్టి పరమాత్మ మన ఎదురుకుండా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, లేదా తెలుసుకోబడటానికి రెడీగా ఉన్నాడు. కానీ తెలుసుకోవటానికి మనం ఎంతవరకు సిద్ధం అనేదే ప్రధానమైనటువంటి అంశం. ఆ అంశం లేదా ప్రశ్న దీన్ని మనం వేసుకోవటానికి శ్రీ శుకుల వారు ఈ రకమైనటువంటి విన్యాసం అంతా చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఈ ప్రశ్న, ఈ ప్రధానమైనటువంటి అంశం, వీటిని మనసులో ఉంచుకుని వీటికి మనం ఏమాత్రం న్యాయం చేయగలము అనేటువంటి ఆలోచన చేసుకుని మన ఎదురుకుండా సిద్ధంగా ఉండేటువంటి అవ్యక్తంగా ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి మన వంతు ప్రయత్నం మనం చేసుకుందాము. ఆ ప్రయత్నంలో మనకు నిరంతరం సహకరించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా ప్రారంభించుకుందాం. ఈరోజు మనం పంచమ స్కంధం 17వ అధ్యాయంలో 3వ గద్యం నుంచి పారాయణ ప్రారంభం చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే సప్తదశోऽధ్యాయః తతః సప్తర్షయః తత్ప్రభావాభిజ్ఞాః యాం నను తపసః ఆత్యంతికీ సిద్ధిః ఏతావతి భగవతి సర్వాత్మని వాసుదేవే అనుపరత భక్తియోగలాభేనైవ ఉపేక్షితాన్యార్థాత్మగతయః ముక్తిమివాగతాం ముముక్షవ ఇవ సబహుమానం అద్యాపి జటాజూటైః ఉద్వహంతి తతః అనేక సహస్రకోటి విమానానీక సంకుల దేవయానేన అవతరంతి ఇందుమండలమావార్య బ్రహ్మసదనే నిపతతి తత్ర చతుర్థ భిద్యమాన చతుర్భిః నామభిః చతుర్దిశం అభిస్పందంతి నద నదీపతిమేవ అభినివిశతి సీత అలకనంద చక్షుః భద్రేతి సీతాతు బ్రహ్మసదనాత్ కేసరాచలాది గిరిశిఖరేభ్యః అధోధః ప్రస్రవంతి గంధమాదన మూర్ధసు పతిత్వా అంతరేణ భద్రాశ్వవర్షం ప్రాచ్యాం దిశి క్షారసముద్రం అభిప్రవిశతి ఏవం మాల్యవచ్చిఖరాత్ నిష్పతంతి తతః అనుపరత వేగా
అనుపరత వేగ కేతుమాలమభిచక్షుః కేతుమాలమభిచక్షుః ప్రతీచ్యాం దిశి ప్రతీచ్యాం దిశి సరిత్పతిం సరిత్పతిం ప్రవిశతి ప్రవిశతి భద్రాచ భద్రాచ ఉత్తరతః ఉత్తరతః మేరుశిరసః మేరుశిరసః నిపతితా నిపతిత గిరిశిఖరాత్ గిరిశిఖరాత్ గిరిశిఖరమతిహాయ గిరిశిఖరమతిహాయ శృంగవతః శృంగవతః శృంగాత్ శృంగాత్ అవస్యందమాన అవస్యందమాన ఉత్తరాంస్తు కురూన్ ఉత్తరాంస్తు కురూన్ అభితః అభితః ఉదీచ్యాం ఉదీచ్యాం దిశి దిశి జలధిం జలధిం అభిప్రవిశతి అభిప్రవిశతి తథైవ తథైవ అలకనంద అలకనంద దక్షిణేన దక్షిణేన బ్రహ్మ సదనాత్ బ్రహ్మ సదనాత్ బహూని బహూని గిరికూటాని గిరికూటాని అతిక్రమ్య అతిక్రమ్య హేమకూటాత్ హేమకూటాత్ హైమకూటాని హైమకూటాని అతిరభస అతిరభస అతిరభసతర రంహస అతిరభసతర రంహస లుఠయంతి లుఠయంతి భారతమభివర్షం భారతమభివర్షం దక్షిణస్యాం దిశి దక్షిణస్యాం దిశి జలధిమభిప్రవిశతి జలధిమభిప్రవిశతి యస్యాం యస్యాం స్నానార్థం చ స్నానార్థం చ ఆగచ్చతః ఆగచ్చతః పుంసః పుంసః పదే 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 అశ్వమేధ రాజసూయాదీనాం అశ్వమేధ రాజసూయాదీనాం ఫలం న దుర్లభమితి ఫలం న దుర్లభమితి అన్యే చ అన్యే చ నదా నద్యశ్చ నదా నద్యశ్చ వర్షే 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 సంతి బహుశః సంతి బహుశః మేర్వాది గిరి దుహితరః మేర్వాదిగిరి దుహితరః శతశః శతశః తత్రాపి తత్రాపి భారతమేవ వర్షం భారతమేవ వర్షం కర్మక్షేత్రం కర్మక్షేత్రం అన్యాని అన్యాని అష్టవర్షాణి అష్టవర్షాణి స్వర్గిణాం స్వర్గిణాం పుణ్యశేషోపభోగస్థానాని పుణ్యశేషోపభోగస్థానాని భౌమాని భౌమాని స్వర్గపదాని స్వర్గపదాని వ్యపదిశంతి వ్యపదిశంతి యేషు యేషు పురుషాణాం పురుషాణాం అయుత పురుషాయుర్వర్షాణాం అయుత పురుషాయుర్వర్షాణాం దేవకల్పానాం దేవకల్పానాం నాగాయుత ప్రాణానాం నాగాయుత ప్రాణానాం వజ్ర సంహనన వజ్ర సంహనన బలవయోమోద బలవయోమోద ప్రముదిత ప్రముదిత మహాసౌరత మహాసౌరత మిథున మిథున వ్యవాయాపవర్గ వ్యవాయాపవర్గ వర్షధృతైక గర్భ కలత్రాణం వర్షధృతైక గర్భకలత్రాణాం తత్రతు తత్రతు త్రేతాయుగ సమః త్రేతాయుగ సమః కాలో వర్తతే కాలో వర్తతే యత్రః యత్రః దేవపతయః దేవపతయః స్వైస్వైః స్వైస్వైః గణనాయకైః గణనాయకైః విహిత మహార్హణాః విహితమహార్హణాః సర్వర్తుకుసుమస్తబక సర్వర్తుకుసుమస్తబక ఫల కిసలయ శ్రియా ఫల కిసలయశ్రియా ఆనమ్యమాన ఆనన్యమాన విటపలతా విటపిభిః విటపలతా విటపిభిః ఉపశుంభమాన ఉపశుంభమాన రుచిరకానన రుచిరకానన ఆశ్రమాయతన ఆశ్రమాయతన వర్షగిరిద్రోణీషు వర్షగిరిద్రోణీషు తథా చ తథా చ అమల జలాశయేషు అమల జలాశయేషు వికచ వివిధ వికచ వివిధ నవ వనరుహామోద నవ వనరుహామోద ముదిత రాజహంస ముదిత రాజహంస జలకుక్కుట జలకుక్కుట కారండవ సారస కారండవ సారస చక్రవాకాదిభిః చక్రవాకాదిభిః మధుకర నికరాకృతిభిః మధుకర నికరాకృతిభిః ఉపకూజితేషు ఉపకూజితేషు జలక్రీడాదిభిః జలక్రీడాదిభిః విచిత్ర వినోదైః విచిత్ర వినోదైః సులలిత సుర సుందరీణాం సులలిత సుర సుందరీణాం కామకలిల విలాస కామకలిల విలాస హాసలీలావలోక హాసలీలావలోక
లీలావలోక ఆకృష్ట మనోదృష్టయ ఆకృష్ట మనోదృష్టయ స్వైరం విహరంతి స్వైరం విహరంతి నవస్వపి వర్షేషు నవస్వపి వర్షేషు భగవాన్ నారాయణ భగవాన్ నారాయణ మహాపురుష మహాపురుష పురుషాణం పురుషాణం తదనుగ్రహాయ తదనుగ్రహాయ ఆత్మతత్వవ్యూహేన ఆత్మతత్వవ్యూహేన ఆత్మనా ఆత్మనా అద్యాపి సన్నిధీయతే అద్యాపి సన్నిధీయతే ఇలావృతేతు ఇలావృతేతు భగవాన్ భవః భగవాన్ భవః ఏక ఏవ ఏక ఏవ పుమాన్ పుమాన్ నహ్యన్యః నహ్యన్యః తత్రాపరో నిర్విశతి తత్రాపరో నిర్విశతి భవాన్యాః భవాన్యాః శాప నిమిత్తజ్ఞః శాప నిమిత్తజ్ఞః యత్ ప్రవేక్ష్యతః యత్ ప్రవేక్ష్యతః స్త్రీభావః స్త్రీభావః తత్పశ్చాద్ వక్ష్యామి తత్పశ్చాత్ వక్ష్యామి భవానీనాథైః భవానీనాథైః స్త్రీగణార్బుద సహస్రైః స్త్రీగణార్బుద సహస్రైః అవరుధ్యమానః అవరుధ్యమానః భగవతః భగవతః చతుర్మూర్తేః చతుర్మూర్తేః మహాపురుషస్య మహాపురుషస్య తురీయాం తురీయాం తామసీం మూర్తిం తామసీం మూర్తిం ప్రకృతిమాత్మనః ప్రకృతిమాత్మనః సంకర్షణ సంజ్ఞాం సంకర్షణ సంజ్ఞాం ఆత్మ సమాధి రూపేణ ఆత్మ సమాధి రూపేణ సన్నిధాప్య సన్నిధాప్య ఏతదభిగృణన్ ఏతదభిగృణన్ భవ ఉపధావతి. భవ ఉపధావతి. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ ఓం నమో భగవతే మహాపురుషాయ ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అనంతాయ అవ్యక్తాయ నమ ఇతి అవ్యక్తాయ నమ ఇతి భజే భజన్యారణ పాద పంకజం భజే భజన్యారణ పాద పంకజం భగస్య కృత్స్నస్య పరంపరాయణం భగస్య కృత్స్నస్య పరంపరాయణం భక్తేష్వలం భావిత భూత భావనం భక్తేష్వలం భావిత భూత భావనం భవాపహం త్వా భవభావమీశ్వరం భవాపహం త్వా భవభావమీశ్వరం నయస్య మాయా గుణచిత్త వృత్తిభిః నయస్య మాయా గుణచిత్త వృత్తిభిః నిరీక్షతో హ్యణ్వపి దృష్టిరజ్యతే నిరీక్షతో హ్యన్వపి దృష్టిరజ్యతే ఈశే యథా నోజితమన్యురంహసాం ఈశే యథా నోజితమన్యురంహసాం కస్తం న మన్యేత జిగీషురాత్మనః కస్తం న మన్యేత జిగీషురాత్మనః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే సప్తదశాధ్యాయే సప్తదశాధ్యాయే గద్యపద్య భాగః గద్యపద్య భాగః. ఓం నమో వెంకటేశాయ. వసుధనిలావృత వర్షాధిపతియైన పురహరుండావర్షమున వనంబునందు నుండుటకు ఆ అంబికాశాపవశంబున ఆ వనస్థలములందు నెవరు వచ్చిన ఇంతులై ఉందురు. ఆ వనమందు పార్వతి అనుదినంబున గణాజన సహస్రార్బుదంబులతోడ అసమలోచునుగొల్చు అతుల భక్తిని అట్టి శివును గోరి ఆ ఇలావృత వర్షమున చెరించు జనులు మోదమునను కదిసి తత్ప్రకాశకములైన మంత్రతంత్రముల పూజ చేసి తలతురెపుడు అని భువన అద్భుత వర్ణనతో కూడినటువంటి అంశాన్ని, అందులో ఉండేటువంటి అధ్యాత్మ విద్య యొక్క వైభవాన్ని కూడా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖతః తెలుసుకునేటువంటి అదృష్టాన్ని ఆ దేవదేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. నిరంతరము ఇటువంటి భాగ్య పరంపర కొనసాగాలి అని భగవత్తత్వం
భాగవత తత్వం మనందరికీ అర్థమయ్యేలా అందుబాటులో ఉంచమని ఆ శ్రీవారి యొక్క పదపద్మాలను సేవించుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.